అప్డేట్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 ఎమ్మెల్యేలకైతే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కేవలం ముఖ్యమంత్రిని కలవడం వల్లే పార్టీ మారినట్లు కాదని, ఫిరాయింపులకు స్పష్టమైన ఆధారాలు లేవని స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేక పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇస్తుందా అన్నది ఇవాళ తేలనుంది. ఇక స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థిస్తే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు ఊరట లభించనుంది. ఇక అదే సమయంలో స్పీకర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ కూడా కఠిన ఆదేశాలు ఇస్తే ఇది ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదులు దాఖలవగా అందులో అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కిషన్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఇక ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నట్లయితే గుర్తిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే ఇప్పటికే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక తాజాగా నిన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇలా ఉండగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చినటువంటి ఫిర్యాదులపై ఇంకా స్పీకర్ అయితే విచారణ జరపాల్సి ఉంది. ఇక మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అయితే దాఖలైనటువంటి అనర్హత పిటిషన్ పై విచారణ పూర్తవగా తీర్పునైతే స్పీకర్ రిజర్వ్ లో అయితే ఉంచారు. ఇక ఈ ఫిర్యాదులన్నిటిపై అయితే నిర్ణయం తీసుకునేందుకు గత విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కు అయితే ఇచ్చినటువంటి గడువు ఇప్పటికే ముగిసింది. ఇక నిర్ణయం తీసుకోకపోతే తామే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని ధర్మాసనం అయితే స్పష్టంగా హెచ్చరించింది. ఇక ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణకు ఒక్కరోజు ముందు మరో 2 ఎమ్మెల్యేలకైతే సంబంధించినటువంటి ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా అయితే మారింది. ఇక స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నదన్నదైతే రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు కారణమవుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు అయితే చోటు చేసుకుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. వీరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎక్కడ ఆధారాలు లేవనైతే ఆ గడ్డం ప్రసాద్ అయితే సంచలన తీర్పు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అయితే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. దీనికి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల దాని మీద అయితే విచారణ చేయనుంది. ఈ యొక్క విచారణలో భాగంగా జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జి ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్ అదేవిధంగా కడియం దానం సంజయ్ విషయంలో ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ యొక్క ముగ్గురి మీద ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఇప్పటికీ 7 ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎక్కడైతే ఆధారాలు లేవు. వారు ఇప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి నెల దానికి సంబంధించిన అమౌంట్ అయితే ఇస్తున్నారని అయితే ఈ యొక్క 7 ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చెప్పారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి దానం నాగేందర్ అయితే ఇప్పటికే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఎందుకంటే గతంలో ఆ పార్లమెంటు నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఖచ్చితంగా అదేవిధంగా కడియం శ్రీహరి మాత్రం ఇప్పటి వరకు అయితే గడ్డం ప్రసాద్ స్పీకర్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి రాతపూర్వకంగానైతే కడియం శ్రీహరి అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్పీకర్ నిర్ణయాన్ని అయితే తప్పుపడుతుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఈ యొక్క విచారణ అయితే ఉత్కంఠగా నెలకొంది. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే అనేక మార్లు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం మీద ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా ఈ యొక్క పార్టీ మారిన ఎమ్మెల్యేలు అంటే రాజకీయంగా ఏ రాజకీయ పార్టీలో గెలిచినా ఖచ్చితంగా అదే పార్టీలో ఉండాలి. ఈ యొక్క పార్టీ మారిన వారి మీద ఖచ్చితంగా అనర్హత వేటు వేయాలని అన్ని రాజకీయ పార్టీలు
గతంలో చెప్పాయి. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వీరు 7 ఎమ్మెల్యేలను అయితే స్పీకర్ అనర్హత వేటు వేయకుండా వారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ పార్టీలో చేరారైతే స్పీకర్ నిర్ణయం అయితే సంచలనంగా మారింది. ఖచ్చితంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తుంది. ఖచ్చితంగా చట్టపరంగా వీరి మీద చర్యలు తీసుకోవాలని అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటికే సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే మరోవైపు ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అయితే దాఖలైనటువంటి అనర్హత పిటిషన్ పై అయితే విచారణ అయితే పూర్తవుతుందని అంటున్నారు. ఇలా తీర్పు అయితే స్పీకర్ రిజర్వ్ లో ఉంచారంటున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా డాక్టర్ సంజయ్ కుమార్ మరో ఎమ్మెల్యేకు సంబంధించిన అనర్హత పిటిషన్ ను స్పీకర్ విచారించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం వారిపై దాఖలైన పిటిషన్లలో సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ స్పీకర్ అయితే వారికి ఊరటనిచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యేలు అనర్హత నిర్ణయంపై తీసుకోవాలని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క స్పీకర్ కార్యాలయానికే సూచనలు అయితే చేశారు. ఖచ్చితంగా ఈ యొక్క స్పీకర్ అయితే ఖచ్చితంగా ఇలా నిర్ణయం తీసుకోవడం అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు అయితే సుప్రీంకోర్టులో విచారణ ఖచ్చితంగా మాకు అనుకూలంగా ఉంటుందనేది అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క స్పీకర్ నిర్ణయం కూడా అంటే ఇప్పటికే వారు కాంగ్రెస్ పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అయితే ఖచ్చితంగా అదేవిధంగా అంటే ఆ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశారు తప్ప పార్టీ మారలేదని అయితే స్పీకర్ నిర్ణయాన్ని అయితే కొంత బీఆర్ఎస్ పార్టీ అయితే జీర్ణించుకోలేకపోతున్నారు ఫాతిమా. రైట్, ఇక చూసుకున్నట్లయితే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది అనే నేపథ్యంలో అయితే ఇవాళ సుప్రీంకోర్టు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందంటారు? ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం మీద అంటే గతంలో అనేక మార్లు అయితే సుప్రీంకోర్టును అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఖచ్చితంగా ఈ యొక్క అసెంబ్లీ స్పీకర్ అయితే వారి మీద అనర్హత వేటు వేయాలని అయితే సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఒక పక్క స్పీకర్ ను కూడా సుప్రీంకోర్టు అయితే మందలించిన దాఖలాలు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి. ఖచ్చితంగా మీరు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ నిర్ణయం తీసుకోకుంటే సుప్రీంకోర్టుగా మేమే నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అప్పటికప్పుడు గడ్డం ప్రసాద్ అయితే వారి అందరినీ పిలిచి వారి యొక్క విచారణ అయితే విచారించారు. ఖచ్చితంగా ఆ యొక్క విచారణ అనంతరం వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో లేరని అయితే స్పష్టం చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం తీసుకునే విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కొంత ఉత్కంఠగా ఉంది. ఖచ్చితంగా ఇవాళ విచారణ జరుపుతున్న జస్టిస్ సంజయ్ కరోల్, అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ ఇప్పటికే 7 ఎమ్మెల్యేలకు క్లీన్ స్వీప్ ఇచ్చిన స్పీకర్, అదేవిధంగా కడియం దానం మీదనైతే ఇప్పటి వరకు అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. ఒక పక్క దానం నాగేందర్ అయితే నేను పార్టీలోనే ఉన్నానైతే ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే తన మీద ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు స్పీకర్. ఖచ్చితంగా ఈ యొక్క విచారణ మాత్రం ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది సుప్రీంకోర్టు అయితే రాజకీయ పార్టీలో కానీ లేకుంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పార్టీలు అయితే ఎదురు చూస్తున్నాయి ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ ద అప్డేట్.